తాజా అంశాన్ని చూస్తున్నాం. సీనియర్ ఐఏఎస్ సందీప్ కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు విచారణకు సందీప్ కుమార్ హాజరయ్యారు. జూలై 10న విచారణకు హాజరు కావాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, సీనియర్ ఐఏఎస్ సందీప్ కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి వివరాలేంటి? కంటోన్మెంట్ బోర్డు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఉచిత పథకాల వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పి కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాకే వ్యాఖ్యానించారు. పథకాలు అర్హులకు అందాల్సి ఉన్నప్పటికీ కొంతమంది అనర్హుల చేతుల్లో కూడా ఇవి వెళ్తున్నాయని చెప్పి కూడా సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే రైతు బంధు ఎంతో మంచి పథకమైనప్పటికీ ఇందులో కోటీశ్వరులు కూడా లబ్ధి పొందుతున్నారు. కోటీశ్వరుల ఖాతాల్లో కూడా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు పడుతున్నాయని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం భారం పడుతుందని చెప్పి కూడా అన్నారు. అయితే ప్రభుత్వ వ్యవహారాల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అధికారులను తాము కావాలని కోర్టుకు పిలిపించడం లేదని విచారణలో భాగంగా ఇలా ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే కంటోన్మెంట్ బోర్డు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అంటే సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా పైన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ కి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే 2024లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సందీప్ కుమార్ సుల్తానియాకు. ఏంటంటే కంటోన్మెంట్ బోర్డుకు 33 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి. అయితే దీనికి సంబంధించి స్టాంప్ డ్యూటీ ఉంటుంది. అంటే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఏవైనా రిజిస్ట్రేషన్ జరిగితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఆ ఆదాయం మొత్తం కూడా నేరుగా రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలో జమ అయిపోయాయి. అయితే నిబంధనల ప్రకారం ఆ ప్రభుత్వ ఖజానాలో జమ అయిన డబ్బులో నుంచి ఒక వాటా కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాలి, మిగతా ఒక వాటా ప్రభుత్వం ఖజానాకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బులు బకాయి పడడంతో కంటోన్మెంట్ బోర్డు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు 2024లో ఉత్తర్వులు జారీ చేసింది. 33 కోట్ల రూపాయల స్టాంపు డ్యూటీని మొత్తం బకాయి పడ్డ స్టాంపు డ్యూటీని మొత్తం కూడా నేరుగా కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాలి స్టాంప్ డ్యూటీని అంతా కూడా అని చెప్పి హైకోర్టు గత 2024లో జరిగిన విచారణ సందర్భంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తర్వుల ప్రకారం స్టాంపు డ్యూటీ మొత్తం చెల్లించాలని చెప్పి కూడా కంటోన్మెంట్ బోర్డు పలుసార్లు ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లింది, విజ్ఞప్తి కూడా చేసింది. అయితే ఆర్థిక శాఖ డబ్బులు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. జూన్ లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఈ పిటిషన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు విచారణకు స్వీకరించారు అని చెప్పి సందీప్ కుమార్ సుల్తానియా పైన ఎందుకు విచారణకు స్వీకరించారు అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించింది. అయినప్పటికీ అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. అయితే మరోసారి విచారణ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో నేరుగా కోర్టులో హాజరై విచారణ అంటే హాజరు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా సందీప్ కుమార్ సుల్తానియాను హైకోర్టు ఆదేశించింది. అంటే జూలై 10వ తేదీన మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ జరిగింది. అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది సందీప్ కుమార్ సుల్తానియాపై. సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా హైదరాబాద్ సిపిని ఆదేశించింది. ఒకవేళ సందీప్ కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని చెప్పి హామీ ఇస్తే 5,000 రూపాయల పూచీకత్తు తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు సిపిని ఆదేశించింది. దీంతో సందీప్ కుమార్ సుల్తానియా పూచీకత్తు ఇచ్చి ఈ రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరైన సందర్భంలో హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. కావాలని అధికారులను కోర్టుకు పిలిపించాలి, వాళ్ళ సమయం వృధా చేయాలనే ఉద్దేశం కోర్టుకు లేదని చెప్పి, కానీ ఈ ప్రభుత్వ వ్యవహారాల వల్ల ఖజానాకు నష్టం చేకూరుతుండనుంది. అంతేకాకుండా కోర్టు ఆదేశాలను కూడా అమలుపరచకపోవడంతో ఈ విధంగా కోర్టు ధిక్కరణ పిటిషన్ లో భాగంగా అధికారులను పిలిపించాల్సి వస్తుందని చెప్పి కూడా జస్టిస్ నగేష్ భీమపాకే వ్యాఖ్యానించారు. అయితే కంటోన్మెంట్ బోర్డుకు 33 కోట్ల రూపాయల చెల్లింపు వ్యవహారానికి సంబంధించి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. ఇప్పటికే 25 కోట్ల రూపాయలు విడుదల చేశాము. మరో అంటే మిగతా బకాయి పడ్డ మొత్తం డబ్బును కూడా విడతల వారిగా చెల్లిస్తామని చెప్పి కూడా సందీప్ కుమార్ సుల్తానియా కోర్టుకు తెలిపారు. అయితే కంటోన్మెంట్ బోర్డు తరపు న్యాయవాది మాత్రం దాదాపు 75 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఎందుకంటే 33 కోట్ల రూపాయలకు అదనంగా తర్వాత కూడా రిజిస్ట్రేషన్ జరిగాయి. దాదాపు 75 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి కూడా కంటోన్మెంట్ బోర్డు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ 25 కోట్ల రూపాయల బకాయి విడుదలకు సంబంధించి మరికొంత బకాయి విడతల వారిగా చెల్లింపులకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశిస్తూ హైకోర్టు తదుపరి విచారణ 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ 19వ తేదీ జరిగే విచారణ సందర్భంగా ఈ బకాయిలకు సంబంధించి చెల్లింపులకు సంబంధించి సందీప్ కుమార్ సుల్తానియా అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.